గౌరవనీయ స్పీకర్ సార్ వస్తున్నారు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి సభ మర్యాదను పాటించండి. గౌరవనీయ సభ్యులారా, 1975లో అప్పటి ప్రభుత్వానికి చెందిన పరిస్థితి ప్రకటనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాం. మొదటి అంశం అత్యవసర పరిస్థితి విధింపు తర్వాత 15 రోజుల పరిణామాలు. అధికార పక్ష సభ్యురాలు శ్రీ శబానా. గౌరవ అధ్యక్షులకు నమస్కారం. అధ్యక్ష, వివక్ష నాయకులు అత్యవసర పరిస్థితిని వారి యొక్క హక్కులాగా సమర్థించుకుంటున్నారు. ఇది విన్నప్పుడు విస్టన్ చర్చలు చేసిన వ్యాఖ్యలు నాకు గుర్తుకు వచ్చాయి. బాధితులపైనే తప్పులు కేసులు మోపడం ఎంతవరకు సమంజసం అని నేను వారిని అడుగుతున్నాను. అది వారి అధికార గర్వం కాదా? ఇలా జూన్ 25, 1975 అర్ధరాత్రి మన దేశ చరిత్రలో చీకటి ప్రారంభమైంది. దాని మచ్చలు ఇప్పటికీ కూడా కనిపిస్తున్నాయి. అధ్యక్షజీ, మన దేశ స్వతంత్రం మనకు బహుమతిగా రాలేదు. అది ఎన్నో పోరాటాలతో త్యాగాలతో వచ్చింది. ఆమె కేవలం తన అధికారం నిలుపుకోవటానికి అధికార దాహంతో ఎమర్జెన్సీని ప్రకటించింది. చర్చ ప్రారంభమవుతుంది. ముందుగా మాననీయ అధ్యక్షుల గారికి నా నమస్కారములు. నలుపు తెలుపుగా కాదు అధ్యక్ష, అధికార పక్షం వారు అనేక అధ్యక్ష, ప్రెస్ అనేది హక్కు కావచ్చు, కానీ అది బాధ్యతగా పెట్టారు. మార్కిస్ట్రీ ఎంపీ ఏకే చారణ లేకుండా ఇవన్నీ జరిగింది వీళ్ళ ప్రభుత్వంలోనే అధ్యక్ష. స్మగ్లింగ్ అరికట్టడానికి ఉద్దేశించి కొఫెపోసా చట్టం సన్నగా ఉన్న అమాయకులందరికీ దుర్వినియోగం చేయబడింది అధ్యక్ష. అవమానాలు విచారాలు లేకుండా వారి ఆరోపణల గురించి తెలియదు అధ్యక్ష. తీసుకున్నారు అధ్యక్ష. మేము క్షమాపణ అధ్యక్ష. కానీ గందరగోళం, ఆర్థిక అస్థిరత మరియు దేశాన్ని అస్థిర